విష్ణుం శశివదనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం సత్తే పౌత్రమకల్మషం పరాశరాత్రియం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. థ్యాంక్ యూ ఆద్య, చాలా చక్కగా పాడావు ప్రేయర్. ఇప్పుడు ఆధార్ గురించి ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా నేను ఎస్బి రామ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, వేదిక ఉన్నటువంటి రామచంద్రమూర్తి గారు, మిగతా పెద్దలు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. నాకు కొద్ది రోజుల క్రితము మన లలితా కెమిస్ట్రీ గారు రచించినటువంటి పుస్తకాన్ని ఇచ్చి కొంచెం స్టడీ చేయమన్నారు. చూశాను పుస్తకాన్ని, కొంచెం చదివాను. చాలా అద్భుతమైనటువంటి విషయాలని, ఇప్పుడు మన జీవన విధానంలో ఎన్నో మార్పులు ఇవాళ ముఖ్యంగా మన దేశంలో అనేక నగరాల్లో మన ప్రమేయం లేకుండానే పొల్యూషన్ వలన ఎంతమంది చిన్నలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఏజ్ సంబంధం లేకుండా అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు. అదే కాకుండా ఈ వ్యాధులకి ముఖ్య కారణము మన జీవన విధానము, పొల్యూషను, ఆహార అలవాట్లు. ఈ ఆహార అలవాట్లలో మనం ప్రమేయం లేకుండానే మన క్యాన్సర్ వస్తుంది. మనం తినేటువంటి తిండిలోనే వ్యాధి ఉన్నది అనే విషయాన్ని కూడా వారు ఎంతో చక్కగా చెప్పారు. అయితే ప్రతి వ్యక్తికి కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, మా ఉయ్యూరు, మా ఇంట్లో 15 మంది పిల్లలు ఉండేవాళ్ళము. మేము సద్దన్నానికి ఎగబడేవాళ్ళం చిన్నప్పుడు. సద్దన్నాన్ని పెరుగు కలుపుకొని దాంట్లో గోంగూర పచ్చడి వేసుకొని తినేవాళ్ళం చిన్నప్పుడు. అది నాకు బాగా గుర్తుంది. అప్పుడు ఎవరు చెప్పలా ఇది తిను అని చెప్పాలా, కంది పచ్చడి. అట్లాగే ఇవాళ ఏదన్నా ఒక తిందాము అన్నా కూడా భయమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏం తింటే ఏ రోగం వస్తుందో. ఇటువంటి తరుణంలో మన లలితా కెమిస్ట్రీ గారు ఒక అద్భుతమైనటువంటి ఒక గైడ్, మన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మనకి బీపీలు, షుగర్లు, వేరే వ్యాధులు రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అని ఒక రీస్టార్ట్. మనం తెలియకుండానే ఎన్నో మార్పులు జరిగిపోయాయి మన శరీరంలో. కానీ వీటన్నిటిని కరెక్షన్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరో ఒక డైటిషియన్ మనకు ఉండాలి, ఒక పర్సనల్ గైడ్ లాగా, లేకపోతే ఒక పుస్తకం మన దగ్గర ఉండాలి. ఇది తినచ్చు, ఇది తినకూడదు, ఇది తింటే ఈ జబ్బు వస్తుంది. కాబట్టి ఆ తినేటువంటి మోతాదు ఎలా ఉండాలి, ఎటువంటి హైజీనిక్ కండిషన్స్లో మనం తినేటువంటి పదార్థాలని సేవించాలి, దాన్ని ఎలా తయారు చేయాలి, తయారు చేసినటువంటి ఆహార పదార్థాన్ని ఏ టైంలో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా సేవించాలి, దానివలన మన లాంగివిటీ మనకు ఎలా ఉంటుంది అనేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను వారు ఆ పుస్తకంలో చాలా విశదీకరించారు. ఎంతోమంది డయాబెటిక్ పేషెంట్లు కూడాను వారి ఇంచుమించు 10,000 మంది ఇప్పటిదాకా వారు కౌన్సిల్ ఇచ్చారు. లలితా కెమిస్ట్రీ గారు, హ్యాట్స్ ఆఫ్ యూ మేడం. చాలా ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఇంత చిన్న వయసులో మీరు 10,000 మందికి మీరు కౌన్సిలింగ్ చేసి వారిని జీవన విధానంలో వారు
ఎలా అద్భుతంగా వాళ్ళు వ్యాధి బారిన పడకుండా వారిని వారు ఎలా రక్షించుకోవాలో చాలా చక్కగా విశదీకరించారు. దాంట్లో అన్ని చూసాను, చాలా అద్భుతంగా ఉన్నది. ఇది వారి యొక్క ఆ పుస్తకంలో రీస్టార్ట్, కిక్ స్టార్ట్, రీసెట్ అండ్ కిక్ స్టార్ట్ లాగా ఆ చక్కటి పేరు కూడా చాలా అద్భుతంగా ఉన్నది. మనందరం కూడా, మనమే కాకుండా మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానివ్వండి, ప్రతి వ్యక్తికి ఆ పుస్తకం అనేది ఒక భగవద్గీతలాగా ఉపయోగపడుతుంది నేను నమ్ముతున్నాను. ప్రతి ఇంట్లో ఆ యొక్క పుస్తకం ఉండాలి, ప్రతి వ్యక్తి దాన్ని చదవాలి, దాని ద్వారా వారి జీవితాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అటువంటి అద్భుతమైన విషయాల్ని మనకి తినటువంటి ఎన్నో విషయాలని ఆవిడ చాలా విపులంగా విస్తృతీకరించారు దాంట్లో. ఇది క్లుప్తంగా నేను ఆ పుస్తకం గురించి తెలిసినటువంటి విషయాన్ని పెద్దల ముందర చెప్పేటువంటి భాగ్యాన్ని నాకు కలగజేశారు. అంతేకాదు, వారు లలిత కామేశ్వరి గారు చూడటానికి చాలా మోడర్న్గా చాలా అద్భుతంగా కనబడతారు. కానీ ఈ మధ్య ఒక 1 month బ్యాక్ కార్యక్రమాన్ని పిలిచారు. కర్ణాటక సంగీతం ఎంత అద్భుతంగా పాడతారంటే అంత అద్భుతంగా పాడతారు. మరి ఈరోజు మాకు అవకాశం ఇస్తారో తెలియదు, మరి ఏదైనా ఒక చరణం పాడతారో మాకు ఆశిస్తున్నాను నేను. సో వారిలో మన సూర్యప్రకాష్ గారు చాలా అదృష్టవంతులు, మీ దంపతులు. అటువంటి కూతుర్ని కన్నందుకు చక్కటి పేరు పెట్టారు, లలిత కామేశ్వరి. ఇంకా దాంట్లో ఉన్న పేర్లు మొత్తం అంతా మనం కొత్తగా ఇది చక్కర్లేదు. మీ కుటుంబం అంతా కూడా చక్కగా ఇవాళ మీ మనవాళ్ళు గుర్తు వచ్చారు, పాట పాడించారు. ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేయటము నా అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దలందరికీ నమస్కారం, సెలవు. ఇతర పెద్దలందరూ, వేదిక మీద ఉన్న, వేదిక ముందు ఉన్న అందరికీ నమస్కారాలు. వాస్తవానికి ఇందాక జేవిఆర్ మూర్తి గారు అన్నట్టుగా పెద్దలు మాట్లాడాల్సిన మాటలు ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపచేయడం అనేది ద మోస్ట్ అప్రోప్రియేట్. ఎందుకంటే ఆయనేమో డాక్టరు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత సమాజంలో ఉన్న రోగాలకి డాక్టరు, తర్వాత వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యాన్ని సంరక్షించుకునే స్వయానా డాక్టరు. నాకు తెలిసి ఆయనకి టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ బీపీ షుగర్ లేవు నాకు తెలిసి. ఇది నేను ఒకసారి ఇంటర్వ్యూలో అడిగాను ఆయన్ని. అది నిజంగా అత్యంత గొప్ప ఆస్తి. వాడ శంఖచక్రాల్లాగా బీపీ షుగర్లు ఉండే ఈ రోజుల్లో తెలుగులో ఒక సినిమా మల్లీశ్వరి అని కొత్తగా వచ్చిన సినిమా. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, గట్టిగా తింటే చచ్చిపోతావు, నీకెందుకురా కోట్ల ఆస్తి అని. కారం తిందామంటే అల్సరు, స్వీట్ తిందామంటే షుగరు, సాల్ట్ వేసుకుందామంటే బీపీ, ఏమీ లేకుండా ఏం చేస్తావురా. నాకు తెలిసి ఈ పుస్తకం నేను చదివాను కాబట్టి నాకు తెలిసి 4 days బ్యాక్ నాకు ఇచ్చారు. నాకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఈ పుస్తకం ఒక్కటి చెప్తోంది. అదేంటంటే మనకి మనమే చిన్న చిన్న చిట్కాలతోటి ఏ విధంగా చిన్న చిన్న రోగాలు రాకుండా బయటపడవచ్చు, డీటాక్సికేషన్ అలా చేసుకోవచ్చు. సింపుల్ చెప్పాలంటే వెజిటేరియన్ అయినా, నాన్ వెజిటేరియన్ అయినా, వేగాన్స్ అయినా, మరొకరైనా, కఫము, పిత్తము, వాతము అనే 3 శరీర ధర్మాలను చెప్పే ఆయుర్వేద సిద్ధాంతం సాక్షిగా ఆధునిక యుగంలో ఉన్న మనం కిచెన్లో ఉన్న చిన్న చిన్నవి, అంటే ఉదాహరణకి వాము అంటాం, ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు, అందుకని ఆవిడని అడిగాను నేను. సాహిత్య లలితా కామేశ్వరి గారు దీన్ని వీలైతే తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయండి, మాలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని. వాము అనేదాన్ని జస్ట్ మనకి ఎప్పుడైనా కడుపు కొద్దిగా తేడా చేస్తే వేసుకునేది వాము. నేను ఈ మధ్యన చాట్ జీపీటీని అడిగాను, వాముని అల్లోపతిక్లో ఏ దాంతో పోల్చవచ్చు, ఆంబ్రాక్సిల్ అనే ఒక దాంతో అని చాట్ జీపీటీ చాలా అద్భుతంగా చెప్పింది. నా ఉద్దేశం చాట్ జీపీటీ డాక్టర్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. వాట్ ఐ వాంట్ టు కన్వే, మన ఇంట్లో ఉండే జీలకర్ర, మన ఇంట్లో ఉండే వాము, మనం తినే ఆహార పదార్థాల్లోనే ఇందాక నా రామ్ గారు చెప్పినట్టుగా చెద్దన్నం లాంటి వాటిల్లోని కొంచెం ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చేసుకుని ఉదయం కొంచెం ఎర్లీగా లేచి కాస్త వాకింగ్ ఒక 10-15 గుంజీలో తీసి మనల్ని మనం కనుక ఒక రెస్ట్లెస్గా కాకుండా రెస్ట్లెస్గా చేసుకోగలిగితే కనుక ఒక గొప్ప లైఫ్లోకి వెళతామన్నది
కొంచెం అందంగా, సైంటిఫిక్గా, అనుభవంతో, నాలెడ్జ్ తోటి, ఒక ట్యాబ్యులర్ ఫామ్లో ఎవరికైనా ఎక్కడైనా కానీ మనకు ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ కొంటే హౌ టు యూజ్, ఒక సెల్ ఫోన్ కొంటే హౌ టు యూజ్ అనే మాన్యువల్ ఎలాగైతే ఉంటుందో అలా మన బాడీకి ఒక మాన్యువల్ కావాలి అంటే ఈ పుస్తకం చదవచ్చు అనేది యాక్చువల్గా లలితా కామేశ్వరి గారి యొక్క ఉద్దేశం. అందులో మిమ్మల్ని అభినందిస్తూ, మీ గురించి ఇంకా చాలా విషయాలు మాకు తెలుసును కాబట్టి, వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలుసును కాబట్టి మీకు ఆశీస్సులు ఇవ్వాలని కోరుతూ, నేను మీ సక్సెస్ వెనకాల మాత్రం మీ వారిని గుర్తించాలని మాత్రం నేను కోరుతూ, ఎందుకంటే ఆ పాపం మరి బాబు మీ అమ్మాయి అబ్బాయో బుజ్జోడు ఉంటే ఆయన చూస్తున్న విధానం, సో ఒక చక్కటి ఫ్యామిలీ లైఫ్ని లాస్ట్లో ఒకటి చెప్పి ముగిస్తాను. ఎన్నాళ్ళు బతుకుతామో తెలియని చిన్న జీవితానికి అనారోగ్యం కారణాలు ఏవైనా ఉన్నాయి అంటే 3. 1 మన అలవాట్లు, 2 మన దురలవాట్లు, 3 మన మనసు. అంతే, ఏం కాదు. అలవాట్ల గురించి, దురలవాట్ల గురించి ఇక్కడ నేను ఎక్కువ చెప్పలేను, అందరికీ తెలుసును కాబట్టి. వాడికి దూరంగా ఉన్నవాడు ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చక్కటి భోజనం, టైంకి భోజనం, మార్నింగ్ చిన్న ఎక్సర్సైజు, వాకింగు. దాదాపు గత 15-20 సంవత్సరాలుగా రోజుకి 30 గుంజీలు తీస్తాను. పొద్దున్నే లేచి నేను 4:30-5ంటికి లేచి ఏం చేయను, యాక్చువల్గా 30 గుంజీలు, చిన్న చిన్న వాకింగ్, చిన్న మెడిటేషన్ చేసుకునే వ్యక్తిగా చెప్తున్నాను. వీలైతే చిన్న మెడిటేషను, ఒక దాంట్లో కూడా అనేక రకాలు ఉన్నాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం మెడిటేషన్ చేయడానికి నిజంగా మార్నింగ్ కుదరకపోతే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఏ పని చేస్తుంటే ఆ పనే నిజానికి మెడిటేషన్. ఉదాహరణకి నేను మాట్లాడుతున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయి కాన్షియస్ మైండ్లోంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి, సబ్ కాన్షియస్ మైండ్లోంచి ఏమో అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళగలిగితే కనుక అచింత్యం, అమేయం, అమోఘం, క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవాన్ని కనుక నేను పొందగలిగితే, జాగ్రత్తావస్థలోంచి స్వప్నావస్థలోకి, స్వప్నావస్థలోంచి సుషుప్తావస్థలోకి, సుషుప్తావస్థలోంచి నాద బిందు కళాత్మక తురియ దశలో కనుక నేను వెళ్ళగలిగితే, చేస్తున్న పనిలో లీనమైతే, ఆ పని ఏదైనా కావచ్చు, తింటున్నప్పుడు కావచ్చు, వింటున్నప్పుడు కావచ్చు, మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, కాపురం చేస్తున్నప్పుడు కావచ్చు, సంసారం చేస్తున్నప్పుడు కావచ్చు, పుస్తకం చదువుతున్నప్పుడు కావచ్చు, ఇలాంటి సభల్లో వింటున్నప్పుడు కావచ్చు, ఏ పని చేస్తుంటే ఆ పనిలో కనుక లీనమై మనం ఉంటే దాన్నే మెడిటేషన్ అంటాం. కాబట్టి ఆ మెడిటేషన్ చేస్తే సరిపోతుంది, దాన్ని మైండ్ డిటాక్సినేషన్ అవుతుంది. కాబట్టి అలవాట్లు, దురలవాట్లు. 3వది మనసు అంటే ఏం లేదు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. తక్కువ లోపలేద్దాం, అది హాయిగా ఉంటుంది, జీవితంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. కిక్ స్టార్ట్ అనేది పెట్టడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మనం పూర్వ రోజులు చూసినట్లయితే కనుక మన బజాజ్ స్కూటర్ ఉంటుంది, అది స్కూటర్ కొడితే కానీ స్టార్ట్ కాదు. సో అలాగే ఆ పేరు మరి ఎలా సెలెక్ట్ చేశారనేది, మరి అక్కడి నుంచి వచ్చిందా అనేది, కిక్ స్టార్ట్ అనేది మరి ఆ కిక్ కొట్టిన, అలాగే మన ఆరోగ్యానికి కూడా మన కిక్ స్టార్ట్ చేయాలన్నట్టుగానే మరి ఈ రోజున ఈ పుస్తకం రాయటం, మనందరూ దానికి ఆవిష్కరించాలని చెప్పి పిలవటం. మరి ఈ రోజున ఆరోగ్యాన్ని చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా కరోనా తర్వాత అనేది అవగాహన ఎక్కువగా పెరిగింది. అదొక రోజుల్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, లేకపోతే ఏ హోటల్కి వెళ్ళినా, ఏ డాబా హోటల్కి వెళ్ళినా ఉండేవాళ్ళు. ఈ రోజున ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, ఏ హోటల్కి వెళ్ళాలన్నా కూడా కొంచెం సందిగ్ధంగా ఉంది. మరి అలాంటిది ఎక్కడికి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక చిన్న బుక్ తోటే అక్కడ మొబైల్లో కూడా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి ఆవిడ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. సో అలాంటిది మనకి బుక్ ఇచ్చి మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఇంత చిన్న బుక్, మన హ్యాండీగా ఉండే బుక్ రాయటం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అలాగే సార్ చెప్పినట్టుగా ఇంగ్లీష్లోనే కాకుండా తెలుగులో కూడా మనకి రాసినట్లయితే కనుక మిగతా వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మరి అయితే కనుక అందులో ఉన్న విషయాల గురించి మరి ఆవిడ నోటి ద్వారా ఆవిడ చెప్తేనే మనకు అందరికీ అర్థమవుతుందనే ఉద్దేశంతో సో వారే దీని గురించి వివరించాలి. మరి ఇలాంటి బుక్కి నాకు అవకాశం ఇచ్చి ఈ యొక్క ప్రింటింగ్ చేసిన భాగ్యాన్ని మాకు అందించినందుకు సూర్యప్రకాష్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి బుక్స్ ఇంకా రాయాలని చెప్పేసి అలాగే, ఎందుకంటే ఇప్పుడు ఇంత చిన్న వయసులో ఎక్కడో ఉంటూ కూడా ఇలాంటి
ఆరోగ్యం మీద ఒక పుస్తకం రాయాలని చెప్పి మరి ఆవిడకి ఎక్కడ కలిపిందో చదువుతున్నదేమో ఎక్కడో చదివారు, తర్వాత ఏమో సంగీతంలో నిక్షాతులు అయిపోయారు, తర్వాత ఈ ఆరోగ్యం పట్ల అనేది మరి ఎక్కడ అవగాహన వచ్చిందో వారే తెలియచేయాలి మాకు. ఎందుకంటే ఆ బుక్స్ రాయాలని ఎలా అనిపించింది, ఎందుకంటే మేము డాక్టర్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, మాలాంటి ఫార్మా కంపెనీ వాళ్ళు ఉన్నారు, మాకు ఎప్పుడు అనిపించలేదు. ఎంతసేపటికి ఏదో మందులు తయారు చేసుకుందామా, లేకపోతే ఇంకోటి తయారు చేద్దాం, ఇంకో డిసైజ్ చేసుకుని ఇంకో 10 రూపాయలు సంపాదిద్దాం అనుకున్నాం తప్పితే ఏ రోజు కూడా ఇలాంటి పుస్తకాలు రాసి పంచిపెట్టి జనాల ఆరోగ్యాన్ని కాపాడాలనుకున్నాం. మేము ఆరోగ్యాన్ని అంతసేపటికి ఏంటంటే కనుక వాటి ట్యాబ్లెట్ మింగితే కనుక మా బిజినెస్ రాదు. సో చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి మరి సాహితీ గారి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన సూర్యప్రకాష్ గారికి సంతోషం. డాక్టర్ జయప్రకాష్ గారి పక్కన కూర్చొని ఒక మెడికల్ సబ్జెక్ట్ మాట్లాడాలంటే చాలా ఆత్మవిశ్వాసం ఉండాలి. అది నాకు ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాలని ఎప్పుడు నిర్ణయించుకున్నాను అన్నమాట. కొంచెం అసలు ఆంగ్ల పదాలే వాడకుండా మాట్లాడాలి అనుకొని వచ్చేసాను. ఇంత మంచి తెలుగు మాట్లాడారు నాకంటే చాలామంది. బహుశా వాళ్ళతో నేను సాటి రాకపోవచ్చు, కానీ నా అభిప్రాయం చెప్తాను. నేను ఒక మానసిక వైద్య నిపుణుడిని దాదాపు 30 నుంచి 25-30 నుంచి చేస్తున్నాను. చాలా మానసిక వ్యాధులు ఒక మంచి ఆహార పదార్థాలు తీసుకొని ఒక నియమం ప్రకారం ఉంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మరీ ఉదాహరణకి స్కిజోఫ్రెనియా లాంటిది, లేదంటే కొన్ని రకాల వ్యాధులకు మందులు వాడాల్సిందే, లేదంటే చికిత్స తీసుకోవాల్సిందే. కానీ కొన్ని రకాల వ్యాధులకి ఒక చక్కని ఆహార పదార్థాలు కొంచెం కాస్త ఎక్కువసేపు నిద్రపోవడము, కొంచెం ఆలోచనలు తగ్గించుకొని చేస్తే తగ్గించుకోవచ్చు. అది చెప్తే అర్థం చేసుకునే వాళ్ళే ఉండరు. నాకు తెలియదు, రాదు, కుదరదు, ఈయన చేత కావట్లేదు, ఎక్కువ చెప్తున్నారు అనుకుంటారు తప్పనిస్తే. సరే పాపం చెప్తుంది, అది తీసుకోరు. కానీ అమ్మాయి నాకు చాలా చిన్నది కాబట్టి నేను కొంచెం చదువు తీసుకుని చెప్తాను. ఈ ఆలోచన చాలా గొప్ప ఆలోచన. మనం అందరము మన పిల్లలకి ఇవ్వబోతున్న ఆస్తి మన ఆహార పదార్థాలు, తినే ఆహార పదార్థాల పట్ల ఎలా తీసుకోవాలి, ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి ఎలా తీసుకోవాలి అనేది మనం ఇప్పటి నుంచి మొదలు పెడితే తప్పనిస్తే మనం వాళ్ళకి ఇవ్వడానికంటే ఏముండదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, చాలా ఆస్తిపాస్తులు ఉంటాయి, చాలా వసతులు ఉంటాయి, కానీ దాన్ని ఎలా అనుభవించాలి, ఉన్న డబ్బుని లెక్క పెట్టుకునేంత ఓపిక మనకు ఉండాలి కదా. పర్సులో 50 రూపాయలు ఉన్నాయా, 100 రూపాయలు ఉన్నాయా, 1000 ఉన్నాయా, 10,000 ఉన్నాయా, అకౌంట్ అంటే కనీసం పాస్వర్డ్ మర్చిపోతా ఉంటే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, ఒక 1000 కోట్లు ఉంటాయి, ఆయన పాస్వర్డ్ మర్చిపోతుంటాడు. ఎందుకంటే డిటాక్సికేషన్ లేదు అక్కడ. ఎప్పుడు స్ట్రెస్సే. కాబట్టి ఆహార రూపకంగా చాలా చక్కని చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చింది ఎందుకండి. ఏం చెప్పాలమ్మా నీ గురించి? సరస్వతి రూపలాగా అనిపిస్తున్నావు. ఇట్లాంటి బుక్లు ఇంకా చాలా రాయి నువ్వు, ఎస్పెషల్లీ సైకియాట్రిక్ పర్స్పెక్టివ్ రాయి. ఐ హెల్ప్ యూ. థ్యాంక్ యూ. So most respected and role model Sir Jayaprakash Narayan sir and all leaders, very popular familiar personalities over dais and off the dais and media personal, all of you, good evening. నా పేరు రాజు చెన్న, born and brought up Warangal, settled in Hyderabad. ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను పాల్పంచుకోవడానికి సహకరించిన మా రజల్స్ రవి గారి అన్నయ్యకి, తర్వాత సూర్యప్రకాష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే అంత పెద్ద టవరింగ్ పర్సనాలిటీ దగ్గర కూర్చోవడం అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్ వాట్ ఐ బిలీవ్. సో నేను రిటైర్డ్ LIC మేనేజర్. నా ప్రజెంట్ ఏజ్ 62 years కంప్లీటెడ్. ఐ మీన్ 63rd year ఆఫ్ ఏజ్. అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు కొంత కనెక్టివిటీ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్, నో షుగర్, నో BP, నథింగ్. డైలీ నేను ఒక 1.5 to 2 hours టేబుల్ టెన్నిస్ ఆడతాను, రైట్ నౌ టుడే ఆల్సో. సో నేను నా 35 years లైఫ్ ఇన్సూరెన్స్లో LIC ఆఫ్ ఇండియాలో మేనేజర్ క్యాడర్లో ఒక 20 years, బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో స్టేటెడ్ క్యాడర్లో ఒక 9 years, SBI లైఫ్ ఇన్సూరెన్స్లో డివిజనల్ మేనేజర్ క్యాడర్ 6 years పనిచేశాను. సో యాక్చువల్లీ మనకు ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజన్, నేషనాలిటీ ఏం లేదు, ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే మనందరికీ తెలిసిన విషయం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన సంపద, ఆస్తి ఏం లేదు. మనం ఎన్ని లక్షలు కోట్లు ఉన్నా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఏది ఉన్నా కూడా ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకా మనకు మనశ్శాంతి ఉండదు. సో ప్రత్యేకంగా ప్రతి ఒక్క వ్యక్తికి తన ఆరోగ్యంలో ఏమైనా తేడాలు వస్తే ఫస్ట్ ఆ వ్యక్తికే తెలుస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్.
ప్రతి వాళ్ళకి ఒక కుటుంబం ఉంది, ఇమీడియట్ రిలేటివ్స్ ఉన్నారు, డిపెండెంట్స్ ఉంటారు. ఏదైనా హెల్త్ ఇష్యూ ఒకరికి వచ్చిందంటే, నాకు వచ్చిందంటే ఇమీడియట్గా బాధపడేది నా కుటుంబ సభ్యులు అండ్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ ఆఫ్ కోర్స్. అలాంటి మనకు ఒక నాలో ఏమైనా మార్పు వస్తే, ఎక్కడ ఏ పార్ట్లో బాడీలో ఏ ఆర్గాన్కి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తెలుస్తుంది ఫస్ట్ నాకే. కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన, ఇమీడియట్గా దాని మీద కేర్ తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంకా అది మనకు తెలిసిన నాలెడ్జ్తో మనం ఏదో చేస్తున్నాం. కానీ ఇప్పుడు మన సాహిత్య గారు ఇంత చక్కటి ఒక ఆరోగ్య సూత్రాలను ఒక మంచి పుస్తక రూపంలో ఇక్కడ ప్రచురింపజేసి సార్ చేతుల మీదుగా మనందరికీ అందించారు. ఇది ఎంతోమంది వేల లక్షల మందికి చేరాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా పాపులారిటీ పొందుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూస్తే కనుక రీసెట్, రీఛార్జ్ అండ్ రిఫ్రెష్, సో RRR అనేది ఎంత పాపులర్ అయిందో, మన సినిమా నోబుల్ వచ్చింది, ఇక్కడ కూడా అలాంటి ఒక పాపులారిటీ వస్తుందని కోరుకుంటూ, ఇంత మంచి బుక్ రాసిన తనకి అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక చిన్న మాట ఏంటంటే, నేను పోస్ట్ రిటైర్మెంట్ అబ్రాడ్ స్టడీ కన్సల్టెన్సీ చేస్తున్నాను. 30 దేశాలకు అడ్మిషన్స్, తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్, టోటల్ వీసా ప్రాసెస్, అకామిడేషన్స్, లోన్స్, ఫారిన్ కరెన్సీ అంత ఇంటికే వచ్చిస్తారు, ఫారెక్స్, తర్వాత ఫ్లైట్ టికెట్స్, సో మెనీ థింగ్స్. అంటే వీసా, పేరెంట్స్ వీసా, స్లాట్ బుకింగ్స్, H1B, H4 అక్కడ అమెరికాలో, ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఒక్క ఫోన్ కాల్తోనే అయిపోతుంది, మీకు అందరికి ఇచ్చిన వాటిలో ఉంది. అండ్ అలాగే మా బాబు యూఎస్లో 6 years ఉండి వచ్చారు, న్యూయార్క్లో జాబ్ చేసి. ఆయన ఒక స్టార్టప్ పెట్టాడు, స్టేజ్ అని, అక్కడ లోగో అక్కడ ఉంది. అందులో ఏంటంటే హైదరాబాద్ సిటీలో అకామిడేషన్స్, సర్వీస్ అపార్ట్మెంట్స్, విల్లాలు, ఫామ్ హౌజెస్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో లాగా మీరు దానిలో బుక్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఎయిర్బిఎన్బి కంటే ఇంకా ఎక్కువ కాంపిటేటివ్గా ఉంటుంది. సో అది కూడా మీరు మీ అందరికీ పాంప్లెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఉపయోగపడుతూ దయచేసి యూజ్ చేసుకోవాల్సిందే కోరుతూ, మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. అందరికీ నమస్కారం. విజ్ఞానున్న సభలో పెద్ద ఉపన్యాసం ఒక్కరు, కానీ మన వేదిక నుంచి సమాజానికి సంకేతం అందించాలని చెప్పని కొన్ని మాటలు. మొట్టమొదటిగా సాహిత్యగాన్ని మనసు అభినందిస్తున్నాను. చాలామంది వారి వృత్తుల్లో, వ్యాసంగంలో ఏదో అవసరార్థమో, కాకకాళీయంగానో, మొక్కుబడిగానో చేస్తారు. నాకు అర్థమైనంత వరకు సాహిత్యం ఒక ప్యాషన్ తెలుసు. న్యూట్రిషన్ చేయడమే ఒక ప్యాషన్, ఒక లక్ష్యం. తర్వాత చేసేది కూడా ఏదో వ్యాపారం అని కాకుండా ఆరోగ్యాన్ని పెంచడం కోసం వెల్నెస్ సెంటర్స్ కానీ, వెల్నెస్ అనేది ఒక కాన్సెప్ట్ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ పుస్తకాన్ని, ఎందుకంటే మనకి జ్ఞానం ఎంత ఉన్నా కూడా పనికొచ్చే జ్ఞానం లేకపోతే, రోజువారీ ఉపయోగించే అవకాశం ఉన్న జ్ఞానం లేకపోతే అది ఊరికే వృధా. ఇది రెడీ టు యూస్. మంచి ప్రయత్నం చేస్తే మనసారా అనిపిస్తాం. నేను వైద్యం నేర్చుకున్నాను. ఇక్కడ ఫార్మసీ వాడు ఉన్నారు, వైద్యులు ఉన్నారు. వైద్యం అవసరం, కానీ ఎప్పుడు అవసరం? ఆరోగ్యం అంతమైతే వారికి వైద్యం అవసరం. వైద్యం అవసరమైందంటే ఎక్కడ ఆరోగ్యం అనుకోవాలి. మొట్టమొదటి ప్రయత్నం వైద్యం అవసరం లేకుండా చేయడం. ఆధునిక వైద్యం చాలా అద్భుతాలు సాధించింది, దాని అనుమానం లేదు. కానీ అద్భుతాలు పరిమితమైన న్యూట్రిషన్, పౌష్టికాహారం గురించి గతంలో అవగాహన ఉండేది కాదు. ఉదాహరణకి 18-19 శతాబ్దాల దాకా నౌకాయానం చేస్తే శరీరం చచ్చిపోయేవాడు, వైటమిన్స్ ఏంటి తెలియదు, ఇది మామూలు భోజనం ఉండేది. ఆ తర్వాత ఎవరో ఈ నిమ్మకాయలు, బత్తాయిలు, పళ్ళు అవి పెట్టుకోబట్టి అలా తెలియకుండా కాకతాళీయంగా అనుమానించి వచ్చింది. ఎంతోమంది చనిపోయాడు. ఇలాగా ఆహారం గురించిన అవగాహన ఆధునిక వైద్యం పూర్వం కొంత ఉన్నా కూడా స్పష్టమైన అవగాహన, ఏ మినరల్ అవసరం, ఏ వైటమిన్ అవసరం అన్నది రావడం చేత ప్రపంచంలో పరిస్థితులు చాలా బాగుపడ్డాయి. ఇమ్యునైజేషన్, వ్యాధి నిరోధక శక్తిలో టీకాలు. నిజానికి టీకాలు మన దేశంలో ప్రారంభమైన మొట్టమొదటి టీకా వచ్చింది బౌద్ధుల కాలంలో. మన లెప్రసీ మన స్మాల్ పాక్స్, సూచక వ్యాధికి మన దేశంలో వేరే రిలేషన్ అంటారు. రకరకాల ప్రయత్నాలు చేసి ఒకసారి నసూచం వచ్చిన తర్వాత
అది బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని పొడి చేసి ఆ స్కాబ్ని తీసి పొడి చేసి దాని ఒంటి మీద గట్టిగా రుద్దితే మళ్ళీ రావటంలో అర్థం. మన నుంచి చైనాకి వెళ్ళింది, చైనా నుంచి టర్కీకి వెళ్ళింది. ఆ టర్కిష్ రాజ్యము, ఆటోమన్ టర్కీ రాజ్యము, చైనా ఎంపైర్ దగ్గర ఉంటాయి అడుగులు. అక్కడి నుంచి రష్యాకి వెళ్ళింది. రష్యాలో ఒక బ్రిటిష్ అంబాసిడర్ భార్య, ఒక సంపన్న కుటుంబీకురాలు, ఆవిడ చూసి నేర్చుకున్నాం. రష్యాలో క్యాథరిన్ ది గ్రేట్ అంటారు. ఆవిడ తన కుటుంబానికి, తన మనవాడికి అందరికీ ఇప్పించింది. ఆవిడ నేర్చుకుని ఆవిడ బ్రిటన్ జనరల్ అనే పోరాడికి ఇచ్చింది చిన్నప్పుడు. ఇవాళ మా పుస్తకాల్లో చెప్పేది టీకాలకి ఆర్జుడు ఎడ్వర్డ్ జనరల్. ఆ లాభం పొందినవాడి తర్వాత శాస్త్రీయంగా అధ్యయనం చేసి దాన్ని పర్ఫెక్ట్ చేశాడు. అని ప్రారంభమైంది ఇక్కడ. ప్రారంభమైనా కూడా ఆధునికీకరించింది ఇవాటి ఆధునిక వైద్యం. అట్లాగే శిశువు పుట్టడం, సైన్స్ ఆఫ్ చైల్డ్ బర్త్. గతంలో లక్షలాది మంది కేవలం బిడ్డని ప్రసవ సమయంలో కానీ ప్రసూతిలో కానీ చనిపోయారు. అలాగే పారిశుధ్యం, అసెప్టిక్ సర్జరీ, కాన్సెప్ట్ ఆఫ్ స్టెరిలైజేషన్, అశుభ్రంగా ఉంటాం, వ్యాసనాలు వస్తుంది, యాంటీబయాటిక్స్, సర్జరీకి ఇష్టం వచ్చినట్టు కాకుండా అసెప్టిక్గా చేయడం, ఇంతవరకే ఆధునిక వైద్యానికి తెలుసు. దీనివల్లనే చాలా వ్యాధులను మనం నివారించగలిగాం, చాలా మంది ప్రాణాలు కాపాడగలిగాం. కానీ ఇప్పటికి కూడా మిగతా వ్యాధుల విషయంలో మనం అంతా టాలెంట్ అవ్వాలి. ఉన్నప్పటికీ ప్రయత్నాలు జరుగుతున్న అద్భుతమైనటువంటి ఆధునిక వైద్యంలో ప్రతిరోజు మెడికోలు వస్తున్నాయి. బహుశా ఇంకో 15 ఏళ్ళు పోయిన తర్వాత వచ్చే తరం కనీసం ఇవాటి తరం కంటే ఒక 15 ఏళ్ళు ఎక్కువ కాలం పూర్ణ జీవితాన్ని మంచి ఆరోగ్యంగా బతికే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రధానంగా ఈ నివారించదగ్గ వ్యాధులు కానీ ఆధునిక వైద్యం మనకి చేసే చికిత్స కానీ మినహాయిస్తే మిగతా అన్ని వ్యాధులు కూడా మన చేతుల్లో, డాక్టర్ చేతుల్లో లేదు. ఆస్లర్ అనే కానీ ఉండేవారు ఆధునిక వైద్యంలో కీలకమైన మనుషుల్లో ఒకడు, అమెరికాలో సర్జన్ అయినా. ఈక్వానిమిటస్ అని పుస్తకం రాశాడు. చాలా మంది డాక్టర్లకు, పాతకాల డాక్టర్లకు బైబిల్ లాంటి. దానిలో ఆయన చెప్తాడు, ఐ ఓన్లీ డ్రెస్ ద వూండ్స్, గాడ్ హీల్స్ అన్నాడు. గాడ్ అనండి, ప్రకృతి అనండి. అంటే డాక్టర్ కాదు మనకు నయం చేసేది, డాక్టర్ సాయపడుతున్నాడు. మన శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి మనకు కాపాడుతుంది. ఇటీవల కాలంలో దాని ప్రభావం మరింత పెరుగుతుంది. చాలా మందికి అర్థం లేదు, పూర్వం కంటే ఎక్కువ తెలుస్తున్నారు. పూర్వం మందుతో అయిపోతుంటారు, తెలుసాను కదా, మందుతో అనుకున్నాం. మాకు పాము కాలేజీలో ఒక టెక్స్ట్ ఉండేది, ఆ టెక్స్ట్ బుక్లో ప్రారంభంగా ఉండేది. ప్రపంచంలో ఉన్న మందులని సముద్రంలో పాల్పోస్తే మానవాళి చాలా ఆరోగ్యంగా ఉంటుంది, చేపలన్నీ కూడా నాశనం అయిపోతాయి. మందులు వద్దని కాదు, కానీ మందులే పరిష్కారం అనుకోకూడదు. అవసరం వస్తే ఖచ్చితంగా మందులు వాడాలి, అది వద్దంటే మూర్ఖత్వం. మందులే లేకుండా, డాక్టరే లేకుండా చెప్పండి కాదు, చాలా. కానీ ఎక్కడ అవసరం అక్కడ వాళ్ళతో మందుల వల్లే పరిష్కారం అనుకోవడం కాదు, మన చేతుల్లో. అందులో ఏమవుతుంది, మన దేశంలో లాంటి చోట్ల కూడా డైలీ అని అవుతుంది. మీరు వింటారు, డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇస్తుందంటే ఆరోగ్య ప్రమాణాలు ఎట్లా ఉన్నాయని తెలుసుకోవాలంటే ఊరికే కాగితం ఆకుల లెక్కలు కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు ఉన్నాయి. ఏంటో ప్రమాణం, ఎన్ని సంవత్సరాల కాలాన్ని సగటున ఒక మనిషి అనారోగ్యం వల్ల కోల్పోతున్నాడు. లేకపోతే 100 మంది జనాభా ఉంటే 100 మందిలో ఎంతమంది అదే ఎంత శాతం కాలం పోతుంది. మన దేశంలో 38% పోతుంది. 37-38%. ఒక 15-20% అనివార్యం. ఒక వృద్ధాప్యం, అకాల మరణం, కొన్ని నివారించలేని జబ్బులు, అది పెద్దగా తగ్గించడం. కానీ మిగతా 15-20% పూర్తిగా నివారించలేదు. గతంలో మేము వైద్యం నేర్చుకున్నప్పుడు 100-80-90 కేసులు మాకు వచ్చేది ఇన్ఫెక్షన్. అది ఇన్ఫెక్షన్ మేము వ్యాధి నిర్ధారణ చేయటం, దాన్ని మందించడం, ఇంట్లో అది సరిగ్గా చేస్తే చాలా వరకు అయిపోయింది. ఈవేళ 100-70 పైగా మరణాలు, జబ్బులే కాదు మరణాలు, మొర్టాలిటీ
నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే వ్యాధులు కాదు. మార్బిడిటీ అంటే అనారోగ్యానికి కారణం, మరణం కాకుండా అనారోగ్యం అయితే వస్తే 100% ఇవాళ అంటువ్యాధులు కాదు. అక్కడ ఇలాంటి ఆలోచన చాలా కీలకం. ఎలాంటి ఆహారం తింటాం, పౌష్టికాహారమా, సమగ్రమైన ఆహారమా, మళ్ళీ దానిలో ఈ పెస్టిసైడ్స్ ఉన్నాయా, మరి మనం మ్యానుఫ్యాక్చర్ ఫుడ్స్ తింటున్నట్టయితే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆరోగ్యకరమైనవి కాదా, దానిలో కల్తీలు ఉన్నాయి. ఈ దేశంలో మనకి రెగ్యులేషన్ నియంత్రణ సరిగ్గా లేదు. కాగితం మీద చట్టాలను కూడా దేవదేవాధీనం. అందుకనే కొంతమంది ఈ దేశం వస్తే దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు అంటారు. ఒక నియంత్రణ లేదు, ఒక వ్యవస్థ లేదు, ఏదో దేవుడు నమ్మేసి మనం చేస్తాం. దాని నుంచి మనం బయటపడాలి. కనీసం మార్కెట్లో ఆహారం కొనుక్కుంటే మంచి ఆహారం ఉందని నమ్మకం లేకపోతే, కూరగాయలు ఉంటే పెస్టిసైడ్స్ ఉంది మనం తింటే విషయం వచ్చే పరిస్థితి వస్తే ఇది ఛాలెంజ్. ఆ మధ్య నేను ఎకానమిక్స్ పత్రికలో చాలా బాధ కలిగించేటువంటి వ్యాసం చదివాను. మన దేశంలో పసుపు మనకు చాలా ముఖ్యం. ప్రపంచం మొత్తంలో దక్షిణాసియా ఉపఖండంలో ఎక్కువ పసుపు వాడే. ఒక్కొక్కన పవిత్రమైంది, ఒక్కొక్క ఆహారాలు కూడా చాలా కీలకంగా భావిస్తాం. పసుపు చక్కటి పసుపు రంగు ఉంటుంది కదా. లెడ్ ఎసిటేట్కి పసుపు రంగు బ్రహ్మాండంగా ఉంటుంది. లెడ్ కాంపౌండ్స్ ఆ చక్కటి పచ్చదనం రావడం కోసం లెడ్ ఎసిటేట్ కలుపుతారు. లెడ్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వస్తువు. లక్షలాది మంది బాలలు, శిశువులు వాళ్ళ మేధస్సు నాశనం. లెడ్ ఇస్ ఎ డిజాస్ట్రస్ పాయిజన్. అందుకే గతంలో పెట్రోల్ లెడ్ యాంటీ నాకింగ్ ఏజెంట్ చెప్పి లెడెడ్ పెట్రోల్ అనేవాడు. ప్రపంచం అంతా దాన్ని తీసేసారు కేవలం ఆ కారణం. అలాంటిది మన దేశంలో పసుపులో జరుగుతుంది. బంగ్లాదేశ్లో పదవి కోల్పోయినటువంటి షేక్ హసీనా మిగతా విషయాలు ఏంటైనా కూడా గట్టిగా కృషి చేసి ఆ దేశంలో దాన్ని తీసేస్తున్నారు, కల్తీని తీసేస్తున్నారు. మన దేశంలో పెద్దగా జనానికి తెలియదు, పట్టించుకున్న మన చేతుల్లో చాలా ఉంది. ప్రభుత్వం చేతుల్లో కొంత నియంత్రణ ఉంటే చాలా మేరకు మన చేతుల్లో. కాబట్టి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో ఈ పుస్తకమే కాదు మిగతా ప్రయత్నాల్లో కూడా ఆహారంలో కల్తీ లేకుండా ఎట్లా రెసిడెంట్ రిసెషన్ దాని నుంచి కాపాడుకోవడం అట్లా ఏం జాగ్రత్త తీసుకోవాలి. అలాగా లోతుగా ప్యాషనెట్గా ఆలోచిస్తున్నారు. ఇవాళ ఈ దేశంలో ఒక అద్భుతమైన కాలంలో ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత పేదరికం ఉన్నా కూడా శాస్త్ర విజ్ఞానం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, కాస్తంత ఇంగిత జ్ఞానం ఉంది. ఈ సాంకేతిక విజ్ఞానం ఎందుకు, ఈ సంపద ఎందుకు, ఒక పూర్ణమైన ఆనందమైన జీవితం కోసం, ఆరోగ్యకరమైన జీవితం కోసం అర్థమైతే మిగతా వంకరలాట్లు పడండి. కానీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటారు. మన శక్తి సామర్థ్యాన్ని మనం దాన్ని వినియోగిస్తే మంచి ఆరోగ్యాన్ని, ఇంతకంటే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలం. ఆ 38% పోతున్నటువంటి కాలాన్ని 15-20% తగ్గించడం మన చేతుల్లో చాలా తేలిక. అందుకు ప్రభుత్వాలు చేసే పనే కాకుండా ఈ ఆలోచనాపరులు, ఆ నిష్ణాతులు, ఆ రంగాల్లో అనుభవం ఉన్నవారు ఈ సమాచారం పుట్టించడం, మంచి పరిశోధన చేయడం, మనకు అందించడం, అది మనం ఉపయుక్తంగా అందించడం ప్రయత్నం చేయాలి. ఆ చక్కటి ప్రయత్నాన్ని సాహిత్య గారు చేస్తున్నారు. వారి మనసారా అభినందిస్తూ, మందులు అవసరం, కానీ మందులే పరిష్కారం అనుకుంటే అంతకంటే ప్రమాదం లేదు. కాబట్టి మనం ఏం చేయాలో మనందరికీ తెలుసు. ఆహారం కానీ, వ్యాయామం కానీ, సరైనటువంటి నిద్ర కానీ, కాస్త మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కానీ, దీనిలో పూర్వకాలం ఇచ్చే జ్ఞానయోగం చేయడం ఒకేవేం కాదు. కానీ ఇవాళ పరిస్థితుల్లో ఆధునిక నుంచి ఏ రకంగా చేయాలని మనది మనం చాలా కీలకమైంది. ఆ ప్రయత్నం చేస్తున్నారని చెప్పని నేర్చుకోవాలని ఈ వేదిక ద్వారా కాస్త మనకి మన జీవితం మన చేతుల్లో ఉంది కదా, ప్రజ్ఞానం లేని దానికోసం అంపర్లాడుకోకుండా ఉన్నది ఉపయోగించుకోవడం చెప్పాలని చెప్పని నేను వచ్చాను. మరోసారి సాహిత్యకాన్ని మనసారి అభినందిస్తాను. Sincerity, gratitude, the blessings I have around from the universe, my precious life given and nurtured by my parents, S. Krishnaveni, my mother, and S.V. Surya Prakash Rao, my father, Mr. Senthil Kumar Durairaj, my rock life pillar, my life companion, my little son Siddharth Tejas Senthil Kumar, he is right now crying outside. My parents, my parallel parents, my in-laws,
my brother Aditya Shivakumar, my Vadina Samira Bharadwaj, and the little one Adya, and extended family members and my friends. Today, my Odina could not attend this event. We are all missing her, and even she is indeed missing. This was because of her pre-booked commitment for her presence and matter. So the gratitude I have for all of you is bigger than the announcement made. So thank you all, my dear well-wishers, friends, my greatest blessings. Thank you. Every human being on this planet is born to create magic. And this is happening through a beautiful synergy of body, mind, and our orientation on this space. But today we are in a world that any object or any person or any moment, any decision, any thought that you encounter personally has the power to steal you. Your mind, especially your time and the physical presence of that moment and place into a region that can manipulate, mutate your inner raw feelings, emotions, preferences, and your consequent actions. Most interestingly, we would not realize this transformation and transcendence. Whether it's a good thing or a bad thing, it is always important that we do not detach our actions from our mind or body to retain its individuality, uniqueness, and the potential we are fully capable of. Kickstart. The 3-day detox was born and made to retain the individuality of the coordination of one's brain, heart, body, and our orientation. While doing so, it is important to reset this synergy, fuel them, and recharge to be capable of creating that magic on this planet. Kickstart the 3-day detox is your best companion that travels with you alongside, retaining that synergy and pushing you forward, transforming to the best of yourself. ఈరోజు ఈ కార్యక్రమం మా అమ్మాయి దుబాయ్ నుంచి వచ్చింది ఇక్కడికి వచ్చి ఈ బుక్ చూపించింది ఎట్లాగైనా రిలీజ్ చేయాలి అని చెప్పింది. నేను చెన్నై నుంచి వచ్చి హైదరాబాద్లో చేసిన మొదటి కార్యక్రమం ఇది. ఇంతకుముందు సంస్థాపరంగా మేము నవసాహితీ ఇంటర్నెట్ విద్యా ఎక్స్పర్ట్ చాలా కార్యక్రమాలు చేసిన ఒక ఇండివిజువల్గా చేసిన కార్యక్రమం ఇది. అందుచేత నేను ఈ బుక్ వచ్చిన వెంటనే తను మ్యాన్స్క్రిప్ట్ నాకు చూపించిన వెంటనే నేను ఆర్సీ మూర్తి గారికి చెప్పాను. ప్రభు ఆయన వెంటనే నేను దీన్ని స్పాన్సర్ చేస్తానని చెప్పారు. వెంటనే ఇది జస్ట్ ఒక వారం రోజుల్లో బుక్ తయారైపోయింది. తన బుక్ అన్నీ అంతే తయారు చేసుకునే వచ్చింది. ఒక వారం రోజుల్లో కాపీస్ వచ్చేసాయి. తర్వాత దీనికి ఎవరు యాప్ట్ పర్సన్ అని మేము వెతుకుతే జయప్రకాష్ నారాయణ గారు గత 25 ఏళ్ళుగా ట్రావెల్ విత్ ఇండియా నెక్స్ట్తో ఆయన మమ్మల్ని మోటివేట్ చేస్తూ చాలా కార్యక్రమాలు చేయడానికి కూడా ఆయన కారణమయ్యారు. సో ఆయన రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆయన బుక్ చదివి దాని గురించి డిస్కస్ చేసి మా అమ్మాయిని ఆశీర్వదించి తప్పకుండా నేను లవ్ టు రిలీజ్ ద బుక్ అని చెప్పారు అసలు. సో ఆయనకి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఈ బుక్ వెలుగులోకి రావడానికి కారణం ఎవరేం కాకుండా ఇంత వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, బ్యానర్స్ తయారు చేయడానికి, మిగతా కార్యక్రమాలకి సలహాలు ఇస్తూ ఆర్థికంగాను మోరల్గా సపోర్ట్ ఇచ్చిన ఆర్సీ మూర్తి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మనకి దీనికి డైరీకి భోజనానికి పెడితే బాగుంటుంది అంటే సంకల్పం వచ్చిన వెంటనే మన మూర్తి గారికి ఏవిఆర్ మూర్తి గారిని అడగడం జరిగింది. ఆయన వైజాగ్లో ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆయన దయతో అంగీకరించారు. ఏవిఆర్ మూర్తి గారిని గత 4-5
నెలగా నాకు బాగా పరిచయం. వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకి నన్ను పిలుస్తూ ఉంటారు, నా సలహా తీసుకుంటూ ఉంటుంటారు. అంతేకాకుండా ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు. అంత సేవా తత్పరతో ఎవరికి ఏది కావాలన్నా చేయడం, సహాయం చేయడం. సో ఒక ఏరో విల్లాస్ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న ఒకవైపు సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, తర్వాత ఎంఎస్ఎంఈలు, మిగతా వాటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు అది హైదరాబాద్లోని నలదిశలో ఆయన ప్రతి వారం నిర్వహిస్తున్నారు. వాళ్ళకి భోజనాలు కూడా పెడుతున్నారు. అటువంటి ఏవిఆర్ మూర్తి గారు ఇక్కడ స్పాన్సర్ చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే రామచంద్రమూర్తి గారు, మేము గత 45 ఏళ్ళుగా మేము ఫ్రెండ్స్. నేను బెంగళూరులో మొట్టమొదటిసారి అడుగుపెట్టినప్పుడు నన్ను చేరదీసి నాకు మెంటర్ చేసి ఇప్పటి వరకు కూడా నేను ఆయన చెన్నై వచ్చినప్పుడల్లా మా ఇంటికి రావడం, నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడం జరుగుతుంది. అంత మంచి మిత్రులు, నాకు గురు సమానులు. రామచంద్రమూర్తి గారు పరిస్థితి బాగోలేకపోయినా, ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా నేను అమ్మాయి కోసం వస్తున్నాను అని చెప్పి నన్ను స్టేజ్ మీదకి పిలవద్దని మరీ చెప్పారు. నేను వస్తున్నాను, వచ్చి బ్లెస్ చేసి వెళ్తానని చెప్పారు. రామచంద్రమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కో స్పాన్సర్గా ఉన్న సాంబశివరావు గారు మా అమ్మాయి బుక్కి మొట్టమొదటి శ్రోత, చాలా ప్రోత్సాహం ఇచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కో స్పాన్సర్ అండ్ స్టడీ అబ్రాడ్ కంపెనీ అధినేత రాజచంద్ర గారు, చాలా లోకాల మిత్రులు. ప్రతిరోజు వారు పలకరిస్తూనే ఉంటారు వాట్సాప్లో. వారి కార్యక్రమాల గురించి చెప్తూ ఉంటారు. రాజచంద్ర గారికి ఈ వృతాభక్తి సాయం అనుకోకర్లేదు, చాలా మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు, నేను వెనుకున్నానని ఒక ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే శశికాంత్ శర్మ గారు కూడా నాకు ఒక 2 yearsగా బాగా తెలుసు. సైకియాట్రిస్ట్. నేను ఎప్పుడు ఫోన్ చేసినా చాలా ఆదరణగా చక్కగా మాట్లాడతారు. ఒక కార్యక్రమాలు వాళ్ళ అమ్మాయి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది, చాలా చక్కగా చేసింది అమ్మాయి. అప్పటి నుంచి బాగా దగ్గర అయ్యాడు. వారు కూడా నేను అడిగిన వెంటనే వారికి వేరే పని ఉన్నప్పటికీ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైన సందేశాన్ని అందజేసినందుకు వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంతేకాకుండా ఈ బుక్ చాలా కాస్ట్లీ బుక్, అందరికీ ఫ్రీగా ఇవ్వడం కుదరదు అని మా అమ్మాయి చెప్పింది. అయితే ఆప్తులైన వాళ్ళకి కొంతమందికి ఇవ్వక తప్పలేదు. అయితే ఈ బుక్ తాలూకు వాల్యూ గురించి జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, తర్వాత పెద్దలు చెప్పారు. అంచేత ఈ బుక్ని ఒక కొలాబరేషన్, ఒక కంపెనీ, ఒక ఫార్మా, ఆర్కే మూర్తి గారు, ఏవిఆర్ మూర్తి గారు, ఇలాంటి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి బుక్ను ప్రమోట్ చేయడం అంటే మంచి విషయాన్ని ప్రజలకు అందించడమే కాకుండా ఆర్థికంగా కూడా ఈ బుక్ తెచ్చినందుకు మా అమ్మాయికి వాళ్ళకి కూడా లాభసాటిగా ఉంటుంది. జేపీగా చెప్పినట్టుగా ఇది ఎంతమంది దగ్గరికి వెళ్తే అంత ఉపయోగకరంగా ఉంటుంది. సో దానికి మీరందరూ సహకరిస్తారని నేను ప్రార్థిస్తూ, ముఖ్యంగా నాకు ఈ కార్యక్రమం నడిపించడానికి నేను అడిగిన వెంటనే కృష్ణకిరణ్ గారు ఇండియా టుడే నా కొలీగ్, ఆయన జిఎం, నేను జస్ట్ ఎడిటోరియల్లో ఉండేవాడిని, ఆయన జిఎం సౌత్ ఇండియా టుడేకి. అలాగే హిందూ కూడా ఆయన జిఎంగా పనిచేశాడు. హిస్టరీ, అమర్ చిత్ర కథ ఇట్లాంటి ఛానళ్ళు వాటన్నిటికీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఇప్పుడు మా ఇండియా నెక్స్ట్లో సిఓఓగా చేరి ఈ ఛానల్ని, హిందీ ఇంగ్లీష్ ఛానల్ని కూడా త్వరలో మేము తేవాలనే సంకల్పం ఉంది. సో మాతో కలిసి ప్రయాణం చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసి ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించిన కృష్ణకిరణ్ గారికి ధన్యవాదాలు చెప్తూ, అలాగే రసల్ రవి గారికి, ముఖ్యమైన మిత్రులందరికీ
మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. సాహిత్య లలితా కామేశ్వరి రాసినటువంటి ఈ కిక్ స్టార్ట్ అనే బుక్ రీస్టార్ట్, రిఫ్రెష్, రీసెట్ అండ్ రిఫ్రెష్. డైలీ లైఫ్లో ఏ విధంగా మనము మన యొక్క ఆహార నియమాలని పాటిస్తూ ఆరోగ్యంగా ఉండొచ్చు అనే దాని మీద చాలా చక్కగా తన యొక్క కొన్ని రెసిపీస్ ఇచ్చారు. అవి ఫాలో అయితే డెఫినెట్గా అందరికీ ఆరోగ్యం ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, దుఃఖానికి దూరంగా ఉంటారనేది ఈ పుస్తకం యొక్క మెయిన్ మోటో. It's a book released today is doing wondrous results. It has they have given a lot of awareness among the people regarding this book. Definitely this book gives a very good result one who reads this. మేడం గారు ఒక బుక్ రాశారు, ఇది RRR అండి, రీసెట్, రిఫ్రెష్ అండ్ రీఛార్జ్. అక్కడే మనకు అర్థమైపోయింది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఏ విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, తెలియక ఏదైనా తప్పులు చేసినా సరే పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ బుక్ చదివితే జీవితకాలం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ చదవండి. చాలా మంచి విషయాలు బాగా చెప్పారు. ఫ్యూచర్లో ఇంకా అందరికి ఉపయోగపడే బుక్లు రావాలని కోరుకుంటున్నాం. It's a really a wonderful book and it is useful for each and every human being to in maintaining their good health. Health is wealth అన్నారు పెద్దలు. సో ఖచ్చితంగా మనము ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉన్నటువంటి మంచి విషయాలని ఫాలో అయితే కనుక జీవితాంతం సుఖంతో, సంతోషంతో, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు. This book is not just for people who are towards the older phase of their life. It is pretty much for everybody who wants to take care of their health. I know current generation is really looking forward to keeping their health in check. They want to lead a good life and this book definitely does quite well for them. I would recommend everybody to check this one out and I'm sure you'd love it. డీటాక్సేషన్ చేసుకోవడం అనేది చాలా ఇవాళ ఇట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. మందుల్ని చాలా విషయాల్లో వాడకుండానే మనం ముందుకెళ్ళొచ్చు అనే విషయాన్ని చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ విషయాన్ని దీంట్లో కూడా వివరించారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ టు మేక్ యూజ్ ఆఫ్ ది కాంటెంట్స్ గివెన్ ఇన్ దిస్ బుక్ సో దట్ బేసిక్ ఎలిమెంట్స్, బేసిక్ రోగాలన్నింటినీ కూడా మనం మాటికి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనం క్యూర్ చేసుకునేటువంటి అవకాశం 99% ఉన్నది మాత్రం ఈ విషయం మాకు అర్థమైంది. Actually go through this book. You have a complete detail of the detox recipes and diet plans and meal plans. The special part of this book is you having a meal plans at $15.99 only. But then you can know how to detox yourself and do it yourself at your home by yourself. You have the assessment part and the detox system as well completely. So I request and I advise and I suggest each and every one of you must have this book at your home so that you can do it on yourself at your home. మానసిక సమస్యలను కూడా మనము తగ్గించుకోవచ్చు. కొంత ఆహారం మార్పు చేస్తే డిమెన్షియా కావచ్చు, స్కిజోఫ్రెనియా కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, చాలా కొన్ని ఆహార పదార్థాలు మానేసినా కూడా జస్ట్ కొన్ని ఆహార పదార్థాలు ఉదాహరణకి ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడము, ఎక్కువ నికోటిన్ తీసుకోవడము, ఇట్లాంటి తగ్గించినా కూడా మనకు చాలా తగ్గుతుంది, డిప్రెషన్ చాలా తగ్గుతుంది. కిక్ స్టార్ట్ ఇది రియల్లీ గ్రేట్ బుక్. Everybody must read and follow. I just gone through this book. It's a really wonderful book which actually helps you to orient your body to a particular methodology. ఈ 3-day detox program వల్ల మన బాడీ టైప్ బట్టి it suggests different recipes as per your body type.